హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు కుంకుమ పువ్వు గురించి వీడియో. తనైసే హాయ్ 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 హాయ్. కుంకుమ పువ్వు నాకు చెవిలో పువ్వు పెట్టిందా లేక నాకు ఒక అందమైన పువ్వునిచ్చిందో తెలుసుకుందాము. బేసిక్గా నాకు 4th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో నేను ఉండేటప్పుడు నాకు గుర్తొచ్చింది ఈ కుంకుమ పువ్వు అంటే ఒకటి ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ వాడతారు కదా అని అప్పుడు గుర్తొచ్చింది. కొన్నిసార్లు మనకి లైఫ్లో బల్బ్ లేట్గా వెలుగుతుంది, కొన్నిసార్లు కరెక్ట్గా వెలుగుతుంది. నాకైతే ఈసారి కరెక్ట్గా వెలిగింది, లేకపోతే అనవసరంగా నెలలు నిండిపోయేది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అప్పుడు నేను ఇంకా డిసైడ్ అయ్యాను ఇంకా కుంకుమ పువ్వు ట్రై చేద్దాము అని చెప్పి. మనకు స్టార్టింగ్లో చాలా అత్యుత్సాహం ఉంటుంది కదా, ట్రై చేసేద్దాం అని. ఇంకా దీనికోసం ఒక 20 days కంప్లీట్గా దీని మీద పరిశోధనలు చేసి రీసెర్చ్ దగ్గర చేసేసి అప్పుడు ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చాను వాడదామని. నాకు అర్థమైంది ఏంటి అంటే కుంకుమ పువ్వు వాడడం వల్ల నష్టం అయితే లేదు, లాభం సంగతి పక్కన పెట్టే. సో వై నాట్ ట్రై చేద్దాం అని అనిపించింది. నేనే స్టాంప్ వేసేసాను కుంకుమ పువ్వు వాడియచ్చు రూపా అని. నువ్వు నెక్స్ట్ మనం ఏమనుకుంటాం జనరల్గా కుంకుమ పువ్వు గురించి? మన అందరము కుంకుమ పువ్వు వాడితే ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు బేబీ వైట్గా ఫెయిర్గా పుడతారని అందరం అనుకుంటాం. నేను మీరే కాదు, అందరూ, ఎవరు ఎక్సెప్షనల్ కాదు. అది ఎప్పటి నుంచో నానిడి. ఇదిగోండి, ఇదే కుంకుమ పువ్వు, చూసారా? సో ఇది వాడితే ఆ కుంకుమ పువ్వులాగే బిడ్డలు కూడా ఎర్రగా పుడతారని అందరం అనుకుంటాము. కానీ బేబీ యొక్క కలర్కి ఈ కుంకుమ పువ్వుకి అసలు ఏమీ సంబంధం లేదు. కలర్ అన్నది ప్యూర్లీ జీన్స్ అండి, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. మరి కుంకుమ పువ్వు ఇంకా దేనికి? బిర్యానీలో వేసుకొని తినడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదా అని మాత్రం అనుకోకండి. దీనికి చాలా విలువ ఉంది కాబట్టే ఇది ఇంత కాస్ట్లీ. ఈ కుంకుమ పువ్వుకి గర్భాశయాన్ని స్టిమ్యులేట్ చేసే లక్షణం ఉంటుంది. అంటే ఇది లోపలికి వెళ్ళి ఆ బిడ్డని, ఆ బుడ్డి బుడంకాయ గాడిని కదులు మూవ్ అవ్వు అని చెప్పి వాడిని యాక్టివ్ చేసేస్తుంది అనమాట. సో ఎవరికైతే నార్మల్ డెలివరీ అవుతుందో వాళ్ళకి ఇంకొంచెం ఈజీగా అవుతుంది దానివల్ల. ఎందుకంటే గర్భాశయంలో బిడ్డ యొక్క కదలికల్ని పెంచుతుంది కదా. మరి నీకెందుకు నార్మల్ డెలివరీ అవ్వలేదని మీకు డౌట్ వచ్చింది కదా, నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో మీకు అర్థమైంది కదా, కుంకుమ పువ్వు గర్భాశయంలో బిడ్డ యొక్క కదలికల్ని పెంచుతుంది. సో నెక్స్ట్ మరి కుంకుమ పువ్వు ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పటి నుంచి తీసుకోవాలి అంటే ఫస్ట్ 4 months అసలు తీసుకోకూడదు. మనం కుంకుమ పువ్వు కొనేసాం కదా అన్న అత్యుత్సాహంతో ఫస్ట్ 4 months మాత్రం అసలు తీసుకోకండి, ఎక్కువ కూడా తీసుకోకండి. దానివల్ల నష్టమే తప్ప లాభం ఏమీ లేదు. ఫస్ట్ 4 months ఎందుకు తీసుకోకూడదు అంటే అప్పుడు ఇంకా మన ఫ్యూటస్ అంటే మన పిండం ఎర్లీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉంటుంది. సో చాలా వీక్గా ఉంటుంది, ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంది కదా. సో అలాంటప్పుడు కుంకుమ పువ్వు ఏం చేస్తుంది, వెళ్ళి ఫ్యూటస్ యొక్క మూవ్మెంట్స్ని పెంచుతుంది. దానివల్ల అబార్షన్, మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 4 months నో కుంకుమ పువ్వు, నో మీన్స్ నో అన్న టైప్లో అనమాట. నో నో నో. కుంకుమ పువ్వు ఎంత తీసుకోవాలి అంటే 5th month వచ్చాక, ఇదిగోండి చూడండి, ఇది కుంకుమ పువ్వు డబ్బా కదా, నేను చూపిస్తున్నాను మీకు. ఇలా ఉంది కదా, ఇందులో ఇగోండి 2 strands, ఇలా 2 తీసుకోవాలి. 5th month వచ్చాక 2, 5th month వచ్చాక 2 కలుపుకుంటాము. 6th month వచ్చాక 3, ఇంకా 7th month నుంచి 4 వాడచ్చు 9th month వరకు. కానీ దయచేసి ఎక్కువ మాత్రం తీసుకోకండి, తీసుకోపోయినా ప్రాబ్లం లేదు. కానీ నేను మీకు గంట కొట్టి గుర్తు చేస్తున్నాను. సో ఎక్కువ తీసుకోకండి. సో ఇది ఎలా వాడాలి అంటే ఎందులో కలుపుకొని తాగాలి అని డౌట్ వస్తుంది కదా. వేడి పాలల్లో ఒక స్పూన్ తీసుకొని అందులో యాడ్ చేసి బాగా కలిపి ఒక 3 minutes అయినా కలపండి, అప్పుడు తీసుకోండి అనమాట. ఇంకా ఇది నేను ఎర్లీ మార్నింగ్ అంటే మిడ్ మార్నింగ్ 11 o'clock అలాగా తాగేదాన్ని. ఇంకా ఈవినింగ్ అండ్ నైట్ కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఈ కుంకుమ పువ్వుకి చాలా లాభాలు ఉన్నాయి. మనకి తెలియని లాభాలు ఏంటి అంటే దీనికి బేసిక్గా మనం ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు మనకి ఏంటి, నిద్ర పట్టకపోవడం, బాడీ హెవీనెస్ వల్ల చాలా టయర్డ్గా అనిపిస్తుంది కదా. సో ఈ కుంకుమ పువ్వు వాడితే కొంచెం నిద్ర అనేది మనకి బాగా పడుతుంది అనమాట. మనకి ఆ నిద్ర తెప్పించే లక్షణం కుంకుమ పువ్వుకు ఉంది. అండ్ మనం ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు మనకి పిచ్చిగా ఉంటుంది బేసిక్గా కదా. అండ్ చాలా మందికి ప్రెగ్నెన్సీలో బీపీస్ బాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, పైకి కిందకి స్టాక్ మార్కెట్ లాగా. సాఫ్రాన్కి బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసే ఒక లక్షణం ఉందన్నమాట. సో మనం ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు సాఫ్రాన్ కానీ తీసుకున్నాం అనుకో, ఇది మనకు బాగా హెల్ప్ అవుతుంది. యూజువల్గా బ్లడ్ ప్రెషర్స్ మనకు ఫ్లక్చువేట్ అవుతాయని చెప్పాను కదా. అండ్ ఇంకొక విషయం నేను మీకు ఇందాక చెప్పాను కదా, సాఫ్రాన్ వల్ల మనకి బిడ్డ కదలికలు తెలుస్తాయి అని, అంటే కదలికలు పెంచడం వల్ల మనకి ఈజీగా తెలుస్తాయని.
నాకు సాఫ్రాన్ వల్ల లేకపోతే తనయ్య గడు కుదురుగా ఉండకపోవడం వల్ల తెలియదు. లోపల ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు అయితే నాకు జస్ట్ డేకి 2 or 3 టైమ్స్ కాదు, లిటరల్లీ డే మొత్తం నాకు బేబీ యొక్క మూమెంట్స్ బాగా తెలిసేవన్నమాట ఆ టైంలో. అండ్ నేను మీకు ఇంకోటి కూడా చెప్పాను ఇందాక, ఏంటి అంటే నాకెందుకు నార్మల్ డెలివరీ అవ్వలేదు అని మీకు డౌట్ వస్తుందని కదా. నాకు ఎమర్జెన్సీ సీ సెక్షన్ అయ్యింది. అది ఎందుకు అయింది ఏంటి అనేది నేను మీకు ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో. అండ్ ఈ ఒరిజినల్ కుంకుమ పువ్వు అయితే చాలా కాస్ట్లీ. మనం కానీ కుంకుమ పువ్వు కొనుక్కున్నాం అనుకోండి మన జేబుకు చిల్లే, లోపల ఉన్న బిడ్డకు మాత్రం చిల్ అనమాట. అండ్ నేను ఈ కుంకుమ పువ్వు గురించి స్టడీ చేసుకునేటప్పుడు మొత్తం ఎక్కడ ఏంటి అని అన్ని తెలుసుకున్నానని చెప్పాను కదా. అప్పుడు నేను తెలుసుకున్నది ఏంటి అంటే కాశ్మీర్లో పంపూర్ అన్న ప్లేస్లో కుంకుమ పువ్వు బాగా ఎక్కువ పండుతుంది. అండ్ ఆ ప్లేస్ కుంకుమ పువ్వు ఫేమస్. సో అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం కానీ తెప్పించుకోగలిగామనుకో మనకు ఒరిజినల్ కుంకుమ పువ్వు దొరుకుతుంది అనమాట. మా ఫ్యామిలీ మెంబర్లో ఒకరు నాకు చెప్పారనమాట, అక్కడ పంపూర్ అన్న ప్లేస్లో ఒరిజినల్ కుంకుమ పువ్వు షాప్స్లో అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళే ఒక వెబ్సైట్ మెయింటైన్ చేసి వాళ్ళు ఇండియా మొత్తం డెలివర్ చేస్తున్నారని. నేను ఆ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసి నేను తెప్పించుకున్నాను అనమాట. ఆ వెబ్సైట్ పేరు క్లిక్ కాశ్మీర్. నేను ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను చూడండి. ఇదేమీ ప్రమోషన్ కాదండి, ఎందుకంటే మీలో చాలా మంది ఒరిజినల్ కుంకుమ పువ్వు కోసం ఎదుగుతూ ఉంటారు. మనకి జనరల్గా మార్కెట్స్లో దొరుకుతుంది కానీ అది ఒరిజినల్ కుంకుమ పువ్వు అయితే మాత్రం కాదు. సో మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అండ్ ఇంకా ఒరిజినల్ కుంకుమ పువ్వుకి డూప్లికేట్ కుంకుమ పువ్వుకి మనకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఒక గ్లాస్ పాలు తీసుకొని ఒక జస్ట్ 2 స్ట్రాండ్స్ ఆఫ్ కుంకుమ పువ్వు అందులో వేయండి. ఒరిజినల్ అనుకో మీకు ఎక్కువ కలర్ రాదు, డూప్లికేట్ అనుకోండి చాలా ఎక్కువ కలర్ వచ్చేస్తుంది. మీరు అలానే డిఫరెన్షియేట్ చేసి మీకు ఈజీగా తెలిసిపోద్ది అనమాట అలా చూస్తే. ఇదండి కుంకుమ పువ్వు కదా. మీకు వీడియో నచ్చినా ఉపయోగపడుతుందని అనిపించినా దయచేసి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.